Hi everyone, in this video I'll explain variable declaration in Java. Firstly, what is declaration? Declaration means telling the compiler what type of data the variable will store. అంటే డిక్లరేషన్ ఏం చేస్తుందంటే కంపైలర్కి చెప్తుంది ఎట్లాంటి డేటాని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ కౌంట్ ఉంది. ఇక్కడ ఏంటి, ఈ కౌంట్ అనేది ఒక వేరియబుల్ నేమ్, ఇది మొత్తం ఒక వేరియబుల్ కదా. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనం ఇచ్చిన ఇట్లా ఇనిషియలైజ్ చేసినప్పుడు అసలు ఎట్లాంటి వాల్యూస్ని మనం ఇస్తున్నాం అని చెప్తుంది అన్నట్టు, బేస్డ్ ఆన్ ది డేటా టైప్. ఇక్కడ ఏంటి, డేటా టైప్ ఇంట్ కదా. సో అట్లా నేను ఇక్కడ ఏం వాల్యూస్ ఇస్తాను, ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే నేను ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది వేరియబుల్ డిక్లరేషన్. నెక్స్ట్, ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ టూ థింగ్స్ దట్ ఆర్ డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలంటే నాకు టూ థింగ్స్ మాత్రమే ఇంపార్టెంట్. ఏంటవి, డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ దాని నేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ కౌంట్ ఉంది. ఇంట్ అనేది ఒక డేటా టైప్ అండ్ కౌంట్ అనేది ఒక వేరియబుల్ నేమ్. దట్స్ ఇట్, కమింగ్ టు ది వేరియబుల్ డిక్లరేషన్ జావా. నెక్స్ట్, ఎట్ దిస్ స్టేజ్ మెమరీ ఈస్ అలొకేటెడ్ బట్ నో వాల్యూ ఈస్ అసైన్డ్. అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది, కానీ అలొకేట్ అయిన మెమరీలో ఏ వాల్యూ అనేది స్టోర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ర్యామ్ ఉంది. ఆ ర్యామ్లో నాకు ఓన్లీ ఈ కౌంట్ కోసం ఓన్లీ ఒక వాల్యూ లైక్ ఒక మెమరీ అనేది అలొకేట్ అయింది, కానీ దాంట్లో ఏం వాల్యూస్ అనేవి ఉండవు.